ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 19 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనాలు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వ్యాఖ్యానాంశం: హెబ్రీ పత్రికలోని హెచ్చరికలు 4వ భాగం, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి. వ్యాఖ్యానాంశం: హెబ్రీ పత్రికలోని హెచ్చరికలు 4వ భాగం, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి. వ్యాఖ్యానం: హెబ్రీ పత్రిక 2, 4, 6 అధ్యాయాలలోని హెచ్చరికలను మనం ఇంతకు ముందే పరిశీలించాం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేసే అవకాశం లేకపోలేదనే తలంపు 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే అప్పుడు పాపాలకు బలికను ఉండదు గాని తీర్పునకు భయముతో ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చదువుతాం. ఈ మాటలు కొన్నిసార్లు విశ్వాసుల్లో సందేహాలను పుట్టించాయి. క్రైస్తవుడు పాపం చేయడానికి నిర్ణయించుకుంటే క్రీస్తు జరిగించిన బలి యొక్క ప్రభావం ఇక ఏమాత్రమూ పనిచేయదా? వాస్తవానికి రక్షణ పూర్తిగా క్రీస్తు నెరవేర్చిన శిలువ కార్యం మీదనే ఆధారపడి ఉంటుందని బైబిలు ఎంతో స్పష్టంగా చెబుతుంది. కాబట్టి పాపములో పడే విశ్వాసి గురించి ఇక్కడ చర్చ జరగట్లేదు. దానికి భిన్నంగా ఇష్టపూర్వకంగా పాపం చేసే వ్యక్తి దేవుని కుమారుని పాదములతో త్రొక్కుచున్నాడని గ్రహించాలి. 29వ వచనం చదవండి. తాను క్రైస్తవుడనని చెప్పుకున్నందువలన అతడు నిబంధన రక్తం చేత ఒకప్పుడు పరిశుద్ధపరచబడ్డాడు. అయితే అది బహిరంగమైన ఒప్పుకోలు మాత్రమే కానీ అంతరంగంలోని వాస్తవమైన మార్పు కాదు. దీన్ని వాస్తవమని నిరూపిస్తున్నట్లుగా అతడు క్రీస్తు రక్తాన్ని ఇప్పుడు అవహేళన చేస్తూ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడుగా ఉన్నాడు. ముందుగా మనం గమనించాల్సిన సంగతి ఏమంటే, అలాంటి వ్యక్తి ఎన్నడూ క్రీస్తుకు చెందినవాడు కాడు. దీనికి భిన్నంగా క్రీస్తు నిమిత్తము తాము ఇంతకుముందే సహించిన శ్రమలను గ్రంథకర్త పాఠకులకు గుర్తు చేస్తున్నాడు. కొందరు వ్యక్తిగతంగా తామే శ్రమలను అనుభవించారు. మరికొందరు శ్రమల్లో ఉన్నవారికి తమ ఆస్తులను పంచిపెడుతూ వారికి సహాయపడ్డారు. వారు సంతోషంగా తమ ఆస్తులను త్యాగం చేశారు. కారణమేమంటే, పరలోకములో వారి కోసం మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్యమున్నదని వారు ఎరిగి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని 34వ వచనంలో మనం చదువుతాం. అందుకే హెబ్రీ గ్రంథకర్త వారితో మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని ధైర్యపరచుచు 35వ వచనంలో చెప్పుచున్నాడు. ఒక క్రైస్తవునిలో మారుతున్న అతని ప్రాధాన్యతలు అతనిలోని విశ్వాసం వాస్తవమైందనే దానికి సాక్ష్యమిస్తున్నాయి అని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంతో మనం పోల్చి చదువుకుంటే అర్థమవుతుంది. కొందరు దేవుని కుమారుని విడిచి తొలగిపోయారు, కానీ మనము నశించుటకు వెనుక తీయువారము కాము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో చదువుతాం. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుచుండగా మనలో ధైర్యము సహనము పెరుగుతాయి. ఆయన వాగ్దానం చేసిన దీవెనలలో మనం ఆనందిస్తాము. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్. శుభములతో వందనాలు.